దేవతలు రాక్షసులు ఒకరి పట్ల ఒకరు ఈర్ష్యా ద్వేషాలతో చాలా కాలం గడిపారు. అసురుల రాజు శుంభ అద్వితీయ పరాక్రమాలు చూపించి దేవతలతో తలపడి వారిని ఓడించి స్వర్గం నుంచి వారిని తరిమేశాడు. స్వర్గం నుంచి తరిమివేయబడ్డ దేవతలు ఆశ్రయం కోసం వెదుగుతూ హిమాలయాల వైపు వెళుచున్నారు. వారిని చెంటముండ వెంబడిస్తున్నాడని దేవతలకు తెలియదు. చివరకు దేవతల సమూహం పర్వతంపై ఒక ఎత్తైన ప్రదేశం చేరి ఆగిపోయిందక్కడ. ఆకాశం వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారు. హే దేవి మాతాదేవి దుర్గా, రక్షించు, మమ్మల్ని రక్షించు. మహిషాసురుణ్ణి ఎలాగైతే వధించి మమ్మల్ని రక్షించావో అదే విధంగా నేడు శంభుడు నామధారైన రాక్షసుడి నుంచి మమ్మల్ని కాపాడు తల్లి, మమ్మల్ని కాపాడు. సమస్త దేవతా గణాలు దేవిని ప్రార్థిస్తున్నారు. శక్తి స్వరూపిణి దుర్గను ఆహ్వానిస్తున్నారు. నేను వీళ్ళకి శక్తి రూపి పండిత దర్శనం తప్పక చేయిస్తాను. పార్వతి ఆశీర్వదిస్తున్నట్లు తన చేతిని ముందుకు చాపుతుంది. ఆమె చేతి నుంచి వెలువడిన శక్తి వలన దేవి అంబిక జన్మిస్తుంది. దేవి అంబిక నుంచి వెలువడుతున్న ప్రకాశం చూసి దేవతల కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. హే దేవి మాతాదేవి దుర్గా, రక్షించు, మమ్మల్ని రక్షించు. మహిషాసురుణ్ణి ఎలాగైతే వధించి మమ్మల్ని రక్షించావో అదే విధంగా నేడు శంభుడు నామధారైన రాక్షసుడి నుంచి మమ్మల్ని కాపాడు తల్లి, మమ్మల్ని కాపాడు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏమీ వినపట్టం లేదు, ఏదో అంటున్నారు. చండా, వీళ్ళు ఎవరినో స్త్రీని ఆరాధిస్తున్నారు. పెద్దగా నవ్వకు, వాళ్లకు మనం వెంబడిస్తున్నట్లు తెలిసిపోతుంది. తెలిసిపోతే తెలిసిపోని, ఒక స్త్రీని శరణు కోరేవాళ్ళు మనల్ని ఏం చేయగలరు? మన స్వామి మహారాజు శంభుడు పరమ పరాక్రమవంతుడు. మరి మనకెందుకు భయం? అదేమిటో త్వరగా చెప్పు. నీవు ఈ సుందరిని చూస్తున్నావుగా, మొత్తం లోకంలోనే కాదు, మొత్తం బ్రహ్మాండంలోనే ఇంతటి సౌందర్యవతి ఇంకొకరు ఉండరని నాకు అనిపిస్తోంది. ఈ సమాచారం మనం మన మహారాజుకు తెలియజేయాలి. మహారాజా, ఇది వరకెన్నడూ చూడని, ఇంకెన్నడూ చూడలేని సౌందర్యవతిని చూశాం. అది అక్షరాలా సత్యం. అలాగైతే ఆ సుందరి నా మందిరంలో ఉండవలసింది. వెళ్ళండి, వెళ్ళి ఆమెనిక్కడికి తీసుకురండి. ఓ రూపవతి, నీ వంటి సుందరి ఈ బ్రహ్మాండమందు మరొకరు ఉండరని మాకు తెలుసు. ఇంతటి సౌందర్యాన్ని పొందే పురుషుడు మహాశక్తిశాలి ఉండాలి. అందువలనే మేము మా స్వామి అసురపతి శంభుని ఆదేశం ప్రకారం ఇక్కడికి వచ్చాం. అతని ఆదేశానుసారం నీవు ఇప్పుడే అతని మందిరానికి రావలను. అలాగా? ఎందుకు? వివాహము చేసుకున్నటకు దేవి. వివాహమా? కానీ వివాహం చేసుకున్నటకు నాకు కొన్ని నియమములున్నాయి. చెప్తాను. యుద్ధంలో నన్ను ఓడించిన పురుషుడినే నేను వివాహం చేసుకుంటాను. ఇది నా నిర్ణయం. రూపవతి, నీ చేతుల్లో ఖడ్గము, కత్తి ఉండటం నీకు శోభనివ్వదు. నీవు మా స్వామిని వివాహం చేసుకుని సుఖముగా జీవించడం ఎంతో ఉత్తమం. మాటంటే మాటే. మీ స్వామి నా మాటను లక్ష్య పెట్టకపోతే నేను అతన్ని వివాహం చేసుకోజాలను. నీవెంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? దేవతలను ఓడించి స్వర్గలోకాన్ని కైవసం చేసుకున్న అసురపతి శుంభుడు మా స్వామి, అది తెలుసుకో. నా ఈ నిర్ణయం మూర్ఖత్వం అయ్యుండొచ్చు, కానీ నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోను. నన్ను ఓడించిన తర్వాత మీ స్వామి నన్ను వివాహం చేసుకొనగలడు. వెళ్ళండి, వెళ్ళి మీ స్వామికి ఈ విషయం తెలియజేయండి. అయితే ఆత్మాభిమానం గల ఆ స్త్రీ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నమాట. ఆమె మూర్ఖురాలు. మాతో వివాహము చేసుకుని సర్వసుఖములు అనుభవించవచ్చని తెలుసుకోలేకపోయింది. కానీ ఆమెతో యుద్ధం చేసే ముందు మరొకసారి ఆమెకు అర్థమయ్యేలా నచ్చ చెబుతాను. క్షమించండి మహారాజా, మీరు అనుమతిస్తే ఈసారి నేను ఈ కార్యాన్ని చేసుకురాగలను. ధ్రుమలోచన, నీపై పూర్తి విశ్వాసం ఉంది. నీవే ఆ అహంకారి మొండి ఘటాన్ని ఇక్కడికి తీసుకురాగలవు. అవశ్యం అసురకుమారా, అలాగే చేస్తాను.
ఓ మొండి ఘటమా విను, నీవు మా మహారాజు ముందు లొంగిపోయావా సరే సరే, లేకుంటే బలవంతంగా తీసుకెళ్లవలసి వస్తుంది. లేదు, నేను మాట అంటే మాటే, దాన్ని వెనక్కి తీసుకోలేను. మీ స్వామి నాతో యుద్ధం చేయాల్సిందే. చూస్తుంటే నీవు మామూలుగా వచ్చేట్లు లేవు. ధ్రుమలోచనుడు ఖడ్గం తీసుకుని దేవి అంబికను గాయపరచటానికి ముందుకొస్తాడు. అప్పుడే దేవి ఒక్కసారి హుంకరిస్తూ చేతిని ముందుకు చాస్తుంది. మరుక్షణంలో ధ్రుమలోచనుడు అక్కడ బూడిద రాశిగా మిగిలిపోతాడు. కొద్ది దూరం వెళ్లగానే చండు ముండు వాళ్ళని అడ్డగించారు. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? మీకేం కాదు, ఒక స్త్రీ మనల్ని ఏం చేయగలదు? మనం ఇంతమంది అసురులం ఒక స్త్రీని మహారాజు వద్దకు తీసుకువెళ్ళలేకపోతే మహారాజు మన గురించి ఏమనుకుంటాడో ఒక్కసారి ఆలోచించండి. అసురులు వెనుదిరిగి దేవి అంబిక వద్దకు వస్తారు. ఈసారి అంబిక సింహంపై స్వారీ చేస్తూ కనిపిస్తుంది. చూస్తూ నిలబడ్డారే, వెళ్ళి చుట్టుముట్టండి, ఆమెను పట్టుకోండి.